హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఈరోజు బడ్జెట్ డే. సో ప్రాబ్లీ ఎక్కువ వాల్యూమ్స్ ఉండవు, లేదంటే పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది అనుకున్నాం. బట్ ప్రతి బడ్జెట్ లాగానే ప్రాబ్లీ ఒక గ్రేట్ వాల్యూమ్స్ అండ్ గ్రేట్ పార్టిసిపేషన్ కూడా జరిగింది. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఎక్కువ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఉంటారు అనుకున్నాం. బట్ ఐ థింక్ వాల్యూమ్స్ ఆర్ వెరీ వెరీ హ్యూజ్. సో నిఫ్టీ ఈ రోజు మనకి చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ బడ్జెట్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందో అలానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. సో వొలటాలిటీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఫ్రమ్ హైస్ టు లో మనకి రావటం చూస్తున్నాం. సో అబౌట్ 1.5% వొలటాలిటీ అనేది ఈ రోజు మనం చూసాం. అండ్ ఓపెనింగ్ చూస్తే 23,528 అండ్ 23,632 వరకు హై వెళ్ళటం చూసాం, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ మన గత వీడియోస్ లో చెప్పుకున్న 200-డే మూవింగ్ యావరేజ్ హిట్ అయ్యి అక్కడి నుంచి మిడ్ సెషన్ లో 23,318 దాకా రావటం చూసాం. బట్ అగైన్ క్లోజింగ్ వచ్చేసరికి ఫ్లాట్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. 23,480 ఆ లెవెల్లో క్లోజ్ అయింది. ఒక డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది. సో అన్సర్టనిటీ ఇంకా కొనసాగుతుంది. బట్ గుడ్ థింగ్ ఈ రోజు ఏంటి అంటే కనుక ఈ రోజు లో ఏదైతే ఉందో 23,318 అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 23,339, అదొక క్లియర్ డిమాండ్ జోన్ గా మనకి కనపడుతుంది. సో ఇన్ని రోజులు మనం 22,800 నుంచి 23,800 అనుకున్న జోన్ కాస్త ఇప్పుడు 23,300 నుంచి మేబీ 24,200 కి షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే ఒక 300-500 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది అని మనకు క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. దాని కన్ఫర్మేషన్ రావాలంటే 23,650 పైన క్లోజ్ అవ్వాలి. అప్పుడే మనకి 24,200 జోన్ అనేది ఓపెన్ అవుతుంది. బట్ బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. 23,300 వరకు వన్ షుడ్ ట్రై టు బై, బట్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా ఉండాలి 23,150 కింద. సో ఈరోజు బడ్జెట్ తర్వాత మనీ క్లియర్ గా మనకు అర్థమైంది. కన్జంప్షన్ లోకి టోటలీ మనీ రావటం చూసాం. సో ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఎవరు ఎఫెక్ట్ అయ్యారు అంటే కనుక ఇట్ వాస్ క్యాపెక్స్ సైకిల్. సో ఎక్కడైతే క్యాపెక్స్ ఉందో ఆర్ మేబీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉందో అక్కడి నుంచి టోటలీ మనీ మూవ్ అవుతూ ఇట్ హాస్ కమ్ టు ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఆర్ ప్రాబ్లీ కన్జంప్షన్ థీమ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ ఒకటి, ఆటోస్ ఒకటి, ఆ, ఇవన్నీ కూడా కన్జంప్షన్ థీమ్స్ కాబట్టి వీటిల్లో రావటం చూసాం. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఈరోజు బిగ్గెస్ట్ గెయినర్ 8% పెరిగి ట్రెండ్ నిలిచిందని చెప్పొచ్చు. సో దాని తర్వాత ఎఫ్ఎంసీజీ నేమ్స్ లోనే టాటా కన్స్యూమర్, ఐటీసీ, లీవర్, నెస్లే, బ్రిటానియా, ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. నెక్స్ట్ బిగ్ గెయినర్ ఇస్ ఆటోమొబైల్ స్టాక్స్ నిఫ్టీలో ఏవైతే ఉన్నాయో. సో మారుతి కానీ, ఐషర్ మోటార్, బజాజ్ ఆటో, M&M. ఇన్ఫాక్ట్ అదర్ కన్స్యూమర్ థీమ్ లో ఏషియన్ పెయింట్స్ ఏదైతే ఇండస్ట్రియల్ మెటీరియల్ ఆర్ హౌసింగ్ మెటీరియల్ వాడతాం అది పెరిగింది. టైటాన్ పెరగటం చూసాం. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కూడా ఈరోజు ఒక పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్ లో నో పర్టికులర్ న్యూస్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ తోటి. ఇన్ఫాక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అనౌన్స్ చేయలేదు ఈ బడ్జెట్ లో కంపేర్ టు లాస్ట్ బడ్జెట్. మేబీ ఆ రీజన్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్ పడతాం చూసాం. పవర్ గ్రిడ్ ఆల్మోస్ట్ 3.9% లూజ్ అయ్యి బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది. అదేవిధంగా బిఈఎల్ కానీ, లేదంటే కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక నెక్స్ట్ బిగ్ ఎఫెక్ట్ అయింది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ అని చెప్పాలి. సో ఎల్ఎన్టీ, గ్రాసిమ్, అల్ట్రాటెక్, సిమెంట్, ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యి వాటితో పాటు ఐటీలో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూసాం. గత కొన్ని రోజులుగా అవుట్ పర్ఫార్మ్ ఇచ్చిన ఐటీ ఏవైతే ఉందో ఈరోజు క్లియర్ గా ప్రాఫిట్ బుకింగ్ రావడం చూసాం. లేదంటే ఐటీలో పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కొన్ని రోజులు అని చెప్పి మనీ డెఫినెట్లీ అక్కడ సెల్ ఆఫ్ జరిగి అగైన్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఐ మీన్ ఎక్కడైతే కన్జంప్షన్ థీమ్ ఉందో వాటికి మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో విప్రో, టెక్ మహీంద్రా, లేదంటే ఇన్ఫోసిస్, ఇవన్నీ కూడా చాలా వీక్గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ ఫార్మేషన్ జరగటం చూసాం. ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్, సేమ్ మూవ్ యాజ్ లైక్ నిఫ్టీ. ఎందుకంటే 50,000 హిట్ అవుట్ అని చూసాం. ఈరోజు 49,500 దగ్గర ఫ్లాట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆల్మోస్ట్ 49,500 దగ్గరే క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ లో వచ్చేసరికి 48,925 రావటం చూసాం. సో గత లో మనకి 47,800 ఉందో, ఈసారి ఒక క్లియర్ అప్ మూవ్ రావటం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు లో అనేది ఒక క్లియర్ సపోర్ట్ గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 49,336 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ రోజు లో 48,900, అంటే 49,300 అండ్ 49,900 విల్ యాక్ట్ యాజ్ ఏ క్లియర్ డిమాండ్ జోన్. సో బై డిప్ స్ట్రాటజీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అవలంబించాలి. ఒకసారి ఇది 50,218 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుతుందో దాని తర్వాత దీని టార్గెట్స్ డెఫినెట్లీ 51,026 అండ్ 51,671 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో మోస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అన్ని లూజర్స్ గానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిందో నిన్న. వాటితో పాటు
కొన్ని ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ లైక్ యాక్సిస్, కోటక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ పెరగటం చూసాం. సో ఇండస్ ఇండ్ హైయెస్ట్ గెయినర్ 1.8% గా నిలిచింది. దాని తర్వాత యాక్సిస్ 1.2% పెరగటం చూసాం. ఐసిఐసిఐ, కోటక్ అండ్ ఏయూ బ్యాంక్ స్వల్పంగా 0.05 వరకు పడుతుంది చూసాం. ఇక్కడ కూడా ప్రాబ్లీ ట్రబుల్ ఎక్కడ వచ్చిందంటే పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లోనే పిఎన్బి 1.5% డౌన్ అవటం చూసాం. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ అండ్ కెనరా కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ కొన్ని నేమ్స్ ప్రైవేట్ నేమ్స్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ అండ్ ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్వల్పంగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఎఫ్ అండ్ ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక క్లియర్ కన్జంప్షన్ థీమ్ ప్లే చేసింది ఇక్కడ. సో ప్రాబ్లీ ఇందాకే అనుకున్నట్టు మనకి నిఫ్టీలో ఎలా అయితే మనీ మూవ్ అయిందో ఇక్కడ కూడా ఫ్రెష్ మనీ అయితే డెఫినెట్లీ రాలేదు, అది క్లియర్ గా అర్థమవుతుంది కన్సంప్షన్ థీమ్ లో. ఎందుకంటే ఒక సెక్టర్ బాగా సెల్ ఆఫ్ అయ్యి ఒక సెక్టర్ లో మంచి బయింగ్ రావటం చూస్తున్నాం. సో డిమార్ట్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 10% వరకు, క్లోజ్ టు 10% పెరగటం చూసాం. దాని తర్వాత ట్రెంట్ కానీ, క్రాంప్టన్ గ్రీవ్స్ కానీ, జొమాటో కానీ, ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వీక్ స్టాక్స్ లైక్ బాటా ఇండియా, ప్రెస్టేజ్ రియాలిటీలో ప్రాబ్లీ హ్యావెల్స్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, ఐ థింక్ లిక్కర్ స్టాక్స్ లో యునైటెడ్ స్పిరిట్స్ కూడా ఈరోజు పెరగటం చూసాం. జూబ్లియంట్ ఫుడ్, రియాలిటీలో లోదా, అదేవిధంగా హోటల్స్ థీమ్ లో ఇండియన్ హోటల్స్ పెరగటం చూసాం. ఐ థింక్ ట్రావెల్స్ లో ఇండిగో లాంటి స్టాక్స్ పెరగటం చూసాం. అండ్ ప్రాబ్లీ యునైటెడ్ బ్రీవరీస్ అగైన్ లిక్కర్ కంపెనీ, నైకా కన్జంప్షన్ థీమ్. సో ఐ థింక్ ఏషియన్ పెయింట్స్ ఎక్కడైతే నిఫ్టీలో పెరిగింది, ఇక్కడ బర్జర్ పెయింట్స్ పెరగటం చూసాం. అదేవిధంగా డాబర్, ఇవన్నీ కూడా చాలా అప్మూవ్ రావటం చూసాం. బట్ డిజాస్టర్ ఎక్కడ జరిగింది అంటే కనుక ప్రాబ్లీ ఇన్ఫ్రా అండ్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ అగైన్ ఇక్కడ. సో ఇన్ఫ్రాకి ఎలాంటి పుష్ అనేది బడ్జెట్ లో ఫ్రెష్ గా రాలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ బడ్జెట్ కన్నా కొద్దిగా 5 to 10% తక్కువ వచ్చింది క్యాపెక్స్ సైకిల్లో. కాబట్టి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్, ఇన్ఫాక్ట్ ఈ స్టాక్స్ అన్ని కూడా గత 4 రోజుల్లో పెరగటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ ఈరోజు 8% కట్ రావటం చూసాం. బట్ అగైన్ 3 days నుంచి 270 నుంచి ఆల్మోస్ట్ 250 దాకా పెరగటం చూసాం. ఈరోజు 261 హై వచ్చి 231 దాకా పడుతుంది చూసాం. సిమిలర్లీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కానీ, ఇన్ఫాక్ట్ క్యాపిటల్ గుడ్స్ స్టాక్స్ లో కంటిన్యూస్ సెల్లింగ్ జరగటం చూస్తున్నాం. మేబీ బడ్జెట్ ముందే ఎక్స్పెక్ట్ చేసింది ఇదని చూడాలి. ఎందుకంటే ఏబీబీ స్టాక్ ఈ రోజు కూడా ఒక 7% పడుతుంది చూసాం. స్టాక్ ఆల్రెడీ 8,900 నుంచి కరెక్ట్ అవుతూ 5,400 ఆ లెవెల్కి వచ్చేసింది ఇప్పుడు. బట్ స్టిల్ కరెక్షన్ అనేది కొనసాగుతుంది. దాని స్పిల్ ఓవర్ సిమెంట్స్ అండ్ కమిన్స్ వీటిల్లో కూడా సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాయి. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ నేమ్స్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టర్, రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ, లేకపోతే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ, లేదంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, యూ టేక్ ఎనీ నేమ్ లైక్ ఐఆర్ఎఫ్సి నుంచి, ఆర్ఈసి నుంచి ప్రాబ్లీ పిఎఫ్సి, ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా ఈ రోజు ట్రేడ్ అవటం చూస్తాం. సో క్లియర్ గా మనీ హాస్ మూడ్ ఇంటూ క్యాపిటల్, ఐ మీన్ మన కన్సంప్షన్ థీమ్ అని చెప్పొచ్చు. సో ప్రాబ్లీ థీమ్ ఇంకా కొనసాగుతుందా వేచి చూడాలి. అండ్ మిడ్ క్యాప్ ఐటీస్ లో కూడా కొద్ది సెల్ ఆఫ్ రావటం చూసాం. ఐటీ నేమ్స్ లో లైక్ ఫ్రంట్ లైన్ లో ఎలా అయితే సెల్లింగ్ రావటం చూసాం. సో ఎంఫోసిస్, బిఎఫ్ఎల్ కానీ, కోఫోర్జ్ కానీ, ఓఎఫ్ఎస్ఎస్ కానీ, వీటన్నిటిలో కూడా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వస్తే కనుక సేమ్ స్టోరీ ఇక్కడ కూడా రిపీట్ అయింది. సో అక్రాస్ ద బోర్డ్ ఒకటే మనకు కనపడుతుంది, మనీ మూడ్ ఇంటూ కన్జంప్షన్. సో ఇట్ క్యాన్ బి ఆటోస్, ఇట్ క్యాన్ బి రెస్టారెంట్ కంపెనీస్ లైక్ స్పెషాలిటీ రెస్టారెంట్ 15% పెరగటం చూసాం ఈరోజు. వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్, ఈ స్టాక్ ఆల్రెడీ 199 నుంచి క్లోజ్ టు 128 రావటం చూసాం. ఈరోజు అనూహ్యంగా 128 నుంచి 152 వరకు పెరగటం చూసాం. అదేవిధంగా లిక్కర్ కంపెనీ ఇప్పుడే అనుకున్నాం, రాడికోక్ అయితే ఒక 10% పెరిగి 2,200 దగ్గర. ఇన్ఫాక్ట్ హెల్త్ కేర్ సెగ్మెంట్ స్టాక్స్ కూడా పెరిగాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించారో ఆల్మోస్ట్ 1 crore పాపులేషన్ మీద 80,000 పర్ హెడ్ మిగులుతుంది అని 1 lakh crore అయితే ఉందో, ఈవెన్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వాటికి కూడా వెళ్తాయని చెప్పేసి మెడ్ ప్లస్ ఈరోజు 9% పెరగటం చూసాం. అదేవిధంగా హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కానీ, సెఫైర్ కానీ, సింఫోనీ ఏదైతే కూలర్స్ తయారు చేసే కంపెనీనో, మ్యూజిక్ కంపెనీ లైక్ టిప్స్ మ్యూజిక్ కానీ, లిబర్టీ షూస్, ఇవన్నీ కూడా ప్రాబ్లీ రిటైల్ ఎవరైతే స్పెండ్ చేస్తారో ఈ థీమ్స్ అన్ని పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ మనకి ఎస్బీఐ కార్డ్స్ కూడా పెరగటం చూసాం. ఎస్బీఐ కార్డ్ కూడా పెరుగుతుంది ఈరోజు. బికాస్ ప్రాబ్లీ ఎప్పుడైతే డిస్క్రిషనరీ స్పెండింగ్ ఉంటుందో మేబీ ఈ వాళ్ళకున్న బ్యాడ్ డెప్స్ కానీ, లేదంటే అన్రికవర్డ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. అండ్ వీక్ అయిన సెక్టర్ సేమ్ స్టోరీ ఇక్కడ కూడా. ఐ థింక్ రైల్వే థీమ్ వాజ్ అ వర్స్ట్ హిట్. అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా 15% ర్యాలీ వచ్చింది. ఈ రోజు ఆల్మోస్ట్ 70% గివ్అప్ చేసింది. ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్, టెక్స్టైల్ కానీ, లేదంటే రైల్టెల్ కానీ, ఇవన్నీ కూడా క్లోజ్ టు 8 to 9% దాకా కరెక్ట్ అవటం చూసాం డౌన్వర్డ్. అదేవిధంగా డిఫెన్స్ నేమ్స్ లో పరాస్ డిఫెన్స్ కానీ,
పవర్ ఇండియా కానీ లేదంటే పీజీఐఎల్ కానీ డేటా ప్యాటర్న్స్ ఇన్ఫ్యాక్ట్ షిప్పింగ్ కంపెనీస్ లైక్ మజ్గాన్ డాగ్ జీఈటీఎన్డి కానీ కొచ్చిన్ షిప్ యార్డ్ ఇవన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవటం చూసాం. సో అదర్ పిఎస్యూ నేమ్స్లో ఎన్బిసిసి కానీ లేకపోతే కొన్ని స్టాక్స్ ఏవైతే ప్రాఫిట్ బుకింగ్ గురయ్యో వాటిల్లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ కల్కట్టా ఎలక్ట్రిక్ సిటీ కంపెనీ కానీ లోకేష్ మెషిన్స్ గర్వారే హైటెక్ ఇన్ఫాక్ట్ బిఎంఎల్ డిఫెన్స్ నేమ్ ఇది కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అయింది. జస్ట్ డయల్ ఐపీఎల్ ఇవన్నీ కూడా 2 to 4% దాకా కూడా వీక్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ గ్రాఫైట్ రిలేటెడ్ స్టేట్ స్టాక్స్ హెచ్ఈజీ లాంటివి కూడా వీక్గా ట్రేడ్ అవుట్ అని చూసాం. సో ఈవెంట్ అయిపోయింది, బడ్జెట్ ఈజ్ ఓవర్ టుడే. సో నెక్స్ట్ మార్కెట్ ఏం చూస్తుంది, ట్రంప్ ఏమంటాడు, ఆయన శాంక్షన్స్ ఏమి ఇస్తున్నాడు, దానికోసం ఎదురు చూస్తుంది మార్కెట్. అదేవిధంగా నెక్స్ట్ వీక్ మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది. డెఫినెట్లీ ఆ పాలసీ కూడా మార్కెట్ ఫ్రెండ్లీనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంత మనీ డిస్క్రిషనరీ పబ్లిక్ స్పెండింగ్కి మన ఎఫ్ఎం గారు ట్యాక్సెస్ తగ్గించారో, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ కూడా లిక్విడిటీ కోసం పుష్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో కొన్ని రోజులు కన్సంప్షన్ థీమ్ అండ్ బ్యాంకింగ్ ఐ థింక్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అండ్ పిఎస్యూ స్టాక్స్లో కూడా సెల్ ఆన్ ర్యాలీస్ అనేది కొన్ని రోజులు కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ మనకి 8th రోజు ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి కూడా మార్కెట్ బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో బడ్జెట్ అనేది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో అందరం మర్చిపోతాం కూడా మనం. అండ్ దాని తర్వాత ఓన్లీ ఇండివిజువల్ స్టాక్స్ అండ్ ఇండివిజువల్ థీమ్స్ ఎక్కడైతే మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తాయో వాటిల్లోనే ఎక్కువ యాక్షన్ అనేది ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.